ఫ్రెండ్స్ 2.46 కార్డు చెడిపోయింది కాబట్టి నేను 2.5 కార్డులో మన ఇక్కడ ఐసీ పోయింది కదా, ఐసీ నేను చేంజ్ చేయబోతున్నాను. దానికోసం నేను నా దగ్గర హాట్ ఎయిర్ గన్ లేదు కాబట్టి నేను దీన్ని చేంజ్ చేయబోతున్నాను. వాయిస్ ఓవర్ చేశాను చూడండి. ముందర బిట్టి తీసేసాను, బిట్టి తీసేసి సప్లై ఇచ్చేసి నేను ఈ కార్డ్ అనేది దాని మీద పెట్టేసి హీట్ అయ్యే వరకు వదిలేస్తాను. కొద్దిసేపు వదిలేసిన తర్వాత హీట్ అయిన తర్వాత చుమ్టి టూజర్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని లాగేసేసాను. అదైతే వచ్చేసింది ఈజీగానే. చూడండి, నేను కొంచెం గ్యాప్ కూడా ఇచ్చాను అక్కడ. ఈజీగా వదిలైపోయి వచ్చేసింది. లాస్ట్కు ఒక లెగ్ అయితే రాలేదు పట్టుకునేది. మొత్తం 6 ఉంటాయి, అటువైపు 3 ఇటువైపు 3. తీసేటప్పుడైతే కట్ అయింది చూడండి, ఒక లెగ్ కట్టే వచ్చేసింది. రిమూవ్ చేశాను ఐసీ టోటల్గా. ఓపెన్ సర్క్యూట్లో ఉంటేనే మనకు సప్లై ఇవ్వడానికి మనకి ఈజీగా ఉంటుంది. లేదంటే 4 వోల్ట్స్ ఆల్రెడీ అక్కడ వస్తుంది, మళ్ళీ మనం 5 వోల్ట్స్ ఇస్తే 9 వోల్ట్స్ అయిపోతుంది కదా, అందుకనేసి నేను తీసేసాను. ఇది బక్ కన్వర్టర్ మనము యూజ్ చేయబోతున్నాము. దీంట్లో ప్రాసెసర్ అనేది చెడిపోయింది, అందుకోసం ఆ బక్ కన్వర్టర్ అనేది తీసేసుకున్నాను. వోల్టేజ్ అంటే మనము దీనికి 12 వోల్ట్స్ ఇచ్చిన తర్వాత అవుట్పుట్ 5 వోల్ట్స్ దాంట్లో నుంచి తీసేసుకొని ఇక్కడ కాయిల్ దగ్గర ఇచ్చేసినాను. ఇప్పుడు వోల్టేజ్ చూడండి, చెక్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, అన్నీ కరెక్ట్గా వచ్చినాయి మనకి. ఇక్కడ 3.3 వోల్ట్స్ వస్తే ఫ్లాష్ ఏసీ అనేది ఆన్ అవుతుంది. దాని ద్వారా మనకు ప్రాసెసర్కి వెళ్తుంది సిగ్నల్. ఇది సిగ్నల్ ఏసీకి వెళ్ళే 12 వోల్ట్స్ వస్తాయి అన్నమాట. అక్కడ 12 నుంచి 13, 18 వోల్ట్స్ కూడా వస్తుంటుంది. చూడండి, వోల్ట్స్ అయితే అన్నీ కరెక్ట్గా వచ్చినాయి మనకి. ఇంతకుముందు నేను చెక్ చేశాను కదా నా నిన్నటి వీడియోలో. వోల్టేజ్ మనకి కరెక్ట్గా వస్తుంది. తర్వాత మనం దీన్ని టీవీకి కనెక్ట్ చేసి చూద్దాం ఒకసారి వర్కింగ్లో ఉందా లేదా అనేది. ఇది మైనస్, ఇది ప్లస్, తర్వాత ఇది అవుట్పుట్ అని ఇక్కడ నుంచి తీసుకున్నాను. 12 వోల్ట్స్ సప్లై ఇవ్వగానే తర్వాత అవుట్పుట్ అక్కడ కనెక్ట్ చేశాను. చూడండి, ఎలాంటి బాక్సులు కనెక్ట్ చేయలేదు నేను. దీనికి ఇప్పుడు సప్లై ఇవ్వబోతున్నాను. టీవీలో మనకి లోగో వస్తుంది ఆన్ అయిన తర్వాత. ఓన్లీ HDMI, తర్వాత వచ్చేసి పవర్ సప్లై ఇవ్వబోతున్నాను. LNB వైర్ అయితే కనెక్ట్ చేయలేదు. చూడండి, LPY అనేది ఏదో సాఫ్ట్వేర్ ఉంది ఇందులో, ఆ ఫ్లాష్ ఐసీలో, పాత ఫ్లాష్ ఐసీలో. ఓకే ఫ్రెండ్స్, నేను దీన్ని ఇప్పుడు ఐసీ కూడా రిమూవ్ చేసేసుకున్నాను సోల్డరింగ్ ఐరన్ ద్వారానే. చూడండి, నేను దీనికి ఎక్కువ లెడ్ అనేది పట్టించేసేసి ఫ్లక్స్ అంటించేసి చేసేసుకొని తీసేసుకున్నాను. నా దగ్గర హాట్ ఎయిర్ గన్ అనేది లేదు కదా, అందుకనేసి అలా చేశాను. తర్వాత దీనికి ఉండే ఐసీ తీసేసి దానికి షిఫ్ట్ చేయబోతున్నాను 8 వోల్ట్స్. తర్వాత ఈ IR సెన్సరు, LED బల్బు కూడా దానికి సెట్ చేయబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను అవన్నీ సెట్ చేసేసాను. తర్వాత ఇక్కడ HDMI కేబుల్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు సప్లై ఇవ్వబోతున్నాను దీంట్లో. కొంచెం టైం తీసుకుంటుంది స్టార్టింగ్లో, ఎందుకంటే సాఫ్ట్వేర్ చేంజ్ ఉంటుంది కదా, అందుకనేసి. ఆన్ అయిపోయింది చూడండి, కింద LED గ్లో అవుతుంది. చూడండి, నిన్న కూడా మనకి ఇదే వచ్చింది కదా లోగో స్టార్టింగ్లో. ఇప్పుడు చూడండి, మళ్ళీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోమని వచ్చేసింది. తర్వాత దీనికి నేను ఇది డోంగల్ కనెక్ట్ చేశాను, వైఫై డోంగల్. తర్వాత రిమోట్ వచ్చేసి మనకు అదే సేమ్ రిమోట్, మెల్బానో లేదా గెలాక్సీ 4 అనేది వర్క్ చేస్తుంది NK బోర్డ్స్లో. ఫన్కామ్ సాఫ్ట్వేర్ 4 MB చేసి ఉంటాము. తర్వాత దీంట్లో నేను మెనూ ప్రెస్ చేసేసి వైఫై కనెక్ట్ చేయబోతున్నాను, మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసుకొని. కొంచెం లాగ్ తీసుకున్నది స్టార్టింగ్లో. తర్వాత నాకు ఇక్కడ కనెక్ట్ కూడా కాలేదు వెంబడే. కనెక్ట్ అయిన తర్వాత అదే ఆన్ అనేది మనకు అప్డేట్ అనేది రాలేదు. నేను మళ్ళీ పవర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత అప్డేట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది, డైరెక్ట్గా ఛానల్స్లోకి వెళ్ళిపోయింది. అప్డేట్ నిన్నటి మాదిరిగా అప్డేట్ ఏం రాలేదు నాకు, డైరెక్ట్గా ఆన్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నిన్నటి మాదిరిగా అప్డేట్ అయితే రాలేదు నాకు. చూడండి, 2 days ట్రయల్ ప్యాక్ కూడా మనకు యాక్టివేట్ అయిపోయింది. చూడండి, 13 వరకు ఉంది చూడండి. 11 ఈ రోజు నుంచి
13 వరకు వచ్చింది. 2 డేస్ ఇచ్చినాడు ట్రయల్ ప్యాక్. తర్వాత మనం సిగ్నల్ ఎల్ఎన్బి కనెక్ట్ చేసి సిగ్నల్ చూపిస్తాను మీకు. నిన్నైతే మనకు 2.6లో సిగ్నల్ రాలేదు. అంటే ఈ సాఫ్ట్వేర్ అనేది దానికి అసలు పని చేయలేదన్నమాట, వర్క్ చేయలేదు. చూడండి 93 degrees ఫ్రీ టు ఎయిర్లో ఉంది, సెట్ చేసి ఉంది నాది. చూపిస్తాను మీకు. ఫుల్ ఉంది సిగ్నల్ అయితే, కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ చేశాను నేను. నాకు 484 ఛానళ్ళు వచ్చినాయి. ఇప్పుడు నేను దీంట్లో స్కాన్ కూడా చేయబోతున్నాను. స్కాన్ చేసి మీకు ఛానల్స్ కూడా చూపిస్తాను. ఇందులో ఏమైందంటే నేను స్కాన్ చేసిన తర్వాత నాకు డిష్ టీవీ మరి వచ్చేసి సన్ డైరెక్ట్ కూడా 2 టీపీలు స్కాన్ అయినాయి. అందుకే ఆల్మోస్ట్ 590 ఛానల్ ఏమో వచ్చినాయి. 94, 97 ఛానల్స్ వచ్చినాయి. కాకుంటే అవి ప్లే అవ్వలేదు నాకు. ఎందుకంటే మనకు ప్లే అయ్యే ఛానల్స్ సన్ డైరెక్ట్లో లిమిటెడ్ ఉంటాయి. దీంట్లో డిష్ టీవీ కూడా స్కాన్ అయింది, మిక్స్డ్ వచ్చినాయి. నేనేమో చేసిన అంటే ఫ్రీ టు ఎయిర్ ఓన్లీ పెట్టుకోలేదు, అన్ని ఛానల్స్ ఆల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అందుకనేసి నాకు పెయిడ్ ఛానల్స్ కూడా దీంట్లో వచ్చేసినాయి. ఇది రేడియో మోడ్లో ఉంది. నేను తర్వాత టీవీ మోడ్లో కన్వర్ట్ చేసినాను. మనకు సెట్టాప్ బాక్స్లో రిమోట్లో కింద ఉంటుంది ఆప్షన్, అది ఒక బటన్ ప్రెస్ చేయగానే మనకు రేడియో టు టీవీకి వచ్చేస్తుంది. ఇది ఫ్రీ టు ఎయిర్లో ఉంది. చూడండి, ఈ విద్యకు సంబంధించిన ఛానల్ ఇది. సిగ్నల్ అయితే ఫుల్ వస్తుంది నాకు. చూడండి ఫ్రెండ్స్, ఈ కిడ్స్ ఛానల్ చూడండి. ఇందులో కొన్ని డాలర్స్ డిష్ టీవీ ఛానల్స్ మరి సన్ డైరెక్ట్ ఛానల్స్ కూడా వచ్చినాయి. అవైతే ప్లే అవ్వవు, ఎందుకంటే మనకి ట్రయల్ ప్యాక్ ఇచ్చినా కూడా ప్లే అవ్వవు. డిష్ టీవీ చూడండి, ట్రయల్ ప్యాక్ ఇచ్చినా కానీ మనకు ప్లే అవ్వవు. ఎందుకంటే మనకు ఫుల్ ఛానల్స్ ఫుల్ టీపీలో స్కాన్ అవ్వలేదు కదా. మనము 93లో ఉన్నాము, 91లో సెట్ చేసి ఉంటే, సన్ డైరెక్ట్లో సెట్ చేసి ఉంటే అది వేరే అయ్యేది. చూడండి, ఇది డిష్ టీవీకి సంబంధించినవి, తర్వాత సన్ డైరెక్ట్కి సంబంధించినవి పెయిడ్ ఛానల్స్ కూడా దీంట్లో స్కాన్ అయినాయి. మనకు ప్లే అవ్వవు, అవైతే మనకు ప్లే అవ్వవు. ఇందులో మనది అదే ఫన్ క్యామ్ ఫర్ ఎవర్ అనేది దీంట్లో 2 days ట్రయల్ ప్యాక్ ఉన్నా కానీ మనకు ప్లే అవ్వవు. ఇది తెలుగు టీవీ9 చూడండి, హెచ్డీలో ఉంటుంది. హెచ్డీ బాక్స్లోనే వస్తుంది. మళ్ళీ ఎంపీ2 బాక్స్లో అయితే రావు. ఇది హెచ్డీ బాక్స్ MPEG-4 కాబట్టి దానికి సంబంధించిన మదర్ బోర్డు కాబట్టి NK బోర్డు 2.5 మదర్ బోర్డు, అందుకనేసి ఆ ఛానల్స్ మనకు ప్లే అవుతున్నాయి. అస్తాభజన్ అనేది అది కూడా మనకి ఓకే ఫ్రెండ్స్. నేను ఇప్పుడు దీంట్లో నుంచి యాంటీనా సెట్టింగ్ అనేది మార్చబోతున్నాను. 91 సెట్ చేసేస్తే మనకు సన్ డైరెక్ట్ ఛానల్స్ ఫుల్ ఛానల్స్ వస్తాయి కదా. ఇవన్నీ ఈ విద్యకు సంబంధించినవి, అంటే స్టూడెంట్స్ సంబంధించినవి. గవర్నమెంట్ ఛానల్స్ ఉంటాయి, పాఠాలు వస్తుంటాయి అందులో. మన తెలుగు కూడా ఉన్నాయి అందులో. తెలుగు 3 ఛానల్స్ వస్తాయి. నా ప్రీవియస్ వీడియోలో మీరు చూస్తే చెక్ చేస్తే మీకు కనబడుతుంది. చూడండి, ఈ సన్ డైరెక్ట్ స్క్రంబుల్ అని వచ్చింది చూడండి. మనకు ఇందులో ప్లే అవ్వవు, ఎందుకంటే 1-2 టీపులు వచ్చినాయి అంతే. అందులో సిగ్నల్ కూడా 50% ఏమో వస్తుంది అంతే. సిగ్నల్ కరెక్ట్గా సెట్ చేసలేదు ఇందులో. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ మీకు 91 degreesలో ఎన్ని టీపీలు వస్తున్నాయో చూపిస్తున్నాను చూడండి. మనకు మెయిన్ టీపీ రాలేదు, దాంట్లో ఛానల్స్ ప్లే కాకుండా ఉండే టీపీ మాత్రమే స్కాన్ అయింది. చూడండి, ఈ టీపీలోనే 50% స్కాన్ అయింది. మన మెయిన్ స్ట్రాంగ్ టీపీ వచ్చేసి ఇది, ఇందులో రావాలి. మనకు సిగ్నల్ రాలేదు. నేను వేరే వోల్టేజ్ కూడా చేంజ్ చేసి చూశాను, రాలేదు, సిగ్నల్ అయితే లేదు. ఇప్పుడు నేను పైకి వెళ్ళి సిగ్నల్ చేంజ్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేయబోతున్నాను అంటే మార్కింగ్ చేయబోతున్నాను. 91 ఒకవేళ 93 మనకు ఫుల్ వీడియో ఇది ఛానల్స్ కావాలంటే మళ్ళీ మార్చుకోవాలి కదా. అందుకనేసి నేను మార్కర్ ద్వారా మార్కింగ్ చేసేసి 93 పెట్టుకుంటాను. అక్కడ ఇటువైపు కూడా మార్కింగ్ పెట్టుకుంటాను, ఇక్కడ కింది వైపు కూడా మార్కింగ్ చేసుకుంటాను. నేను వాయిస్ ఓవర్ చేయడం వల్ల ఇది కొంచెం మీకు వెనక ముందు ఉండొచ్చు మాటలు. చూడండి, ఇది స్ట్రైట్ లైన్ గీసుకున్నాను, 93 అని రాసుకున్నాను. తర్వాత మిల్లీ సెంటీమీటర్స్లో తేడా ఉంటుంది, కొంచెం క్రాస్ అయింది చూడండి అంతే. చూడండి, జస్ట్ మిల్లీ సెంటీమీటర్స్లోనే చేంజ్ అయింది. 1 లేదా 2 మిల్లీ సెంటీమీటర్లోనే అవతలికి లెఫ్ట్ సైడ్కి జరిపాను నేను.
ఈ యాంటీనా హబ్ ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్, వెనక నుంచి లెఫ్ట్ సైడ్కు, అదే చెప్తా ఉన్నాను నేను. అటువైపుకు జరుపుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ స్క్రూ కూడా, దీన్ని కూడా నేను కొంచెం పైకి లేపినాను. యాంటీనా అనేది కిందికి ఉంటుంది ఫ్రీ టు ఎయిర్కి ఆల్మోస్ట్ ఎయిర్టెల్ మాదిరి ఉంటుంది. సన్ డైరెక్ట్ కొంచెం పైకి వెళ్తుంది, అదే చెప్తా ఉన్నాను. తర్వాత మనం కిందికి వెళ్ళిపోదాం. కింద మీకు సిగ్నల్ చూపిస్తాను చూడండి. సిగ్నల్ కరెక్ట్ ఆ టీపీలో మనకు 91% స్ట్రెంత్ వచ్చింది. క్వాలిటీ చూడండి 98 ఉంది. దాదాపు 12 dB మనకు సిగ్నల్ అయితే వస్తున్నాయి. అన్ని టీపీలు వస్తున్నాయి. నేను బ్లైండ్ స్కాన్ చేసేసి మీకు ఛానల్స్, టోటల్ ఛానల్స్ ఫ్రీ టు ఎయిర్ కూడా వస్తాయి. మనకు సన్ డైరెక్ట్ సెట్ చేసి ఉందంటే ఫ్రీ టు ఎయిర్ వస్తుంది, ప్లస్ సన్ డైరెక్ట్ ఛానల్స్ 2 కలిపి వస్తాయి మనకి. నేను టోటల్ ఛానల్స్ స్కాన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ టీపీలు వస్తున్నాయి కదా, కొత్త టీపీలు. ఇవి ఏమైతే అంటే మనము ఆల్రెడీ దీంట్లో ఇచ్చింటాడు 39 TBs ఏమో ఉన్నాయి దీంట్లో మొత్తం. ఇంతకుముందుకు ఉంటాయి 25 ఉంటాయి. మిగతావి ఇప్పుడు స్కాన్ అయినాయి కదా కొత్తవి, అవి అప్డేట్ అయిన తర్వాత ఒకవేళ మారి ఉంటే ఛానల్స్ని బట్టి చేంజ్ అవుతాయి. టోటల్ ఎన్ని ఛానల్స్ వస్తాయో నేను స్కాన్ అయ్యే వరకు చూపిస్తాను మీకు. కట్ చేశాను వీడియో అయితే. టోటల్ దీంట్లో అయితే 1110 ఛానల్స్ ఏమో స్కాన్ అయినాయి నాకు. లాస్ట్ వరకు చూడండి. నేనైతే ఛానల్స్ కూడా స్పీడ్గా మూవ్ చేశాను. ఎన్ని ఛానల్స్ వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి అనేది నేను తెలుగు ఇన్ని ఉన్నాయి అవి ఉన్నాయని నేను చూపించలేదు. తెలుగు అయితే ఆల్మోస్ట్ జీను, మరి జెమినీ, ఇది బిఆర్టీకి సంబంధించినవి ఉంటాయి కదా, అవన్నీ హెచ్డి వచ్చినాయి. తర్వాత వచ్చేసి ఇది మామూలు హెచ్డి వచ్చినాయి. హెచ్డిలో వీడియో వస్తుంది, హెచ్డిలో వీడియో రాదు. ఎందుకంటే మన బాక్స్ అనేది మనం కన్వర్ట్ చేశాం కదా, ఇది హై డెఫినేషన్కి సంబంధించినది కాదు, నార్మల్ ఉంటుంది. కాబట్టి నార్మల్ అంటే 1080 పిక్సెల్లోనే మనకు వస్తాయి. కానీ దీంట్లో హై డెఫినేషన్, ఇది సన్ డైరెక్ట్లో అనేది ఎక్కువ అల్ట్రా హెచ్డి అనేది ఉంటాయి. అందుకనేసి మనకు రావు అవి ప్లే అవ్వవు. మళ్ళీ 108 డిగ్రీల్లో ఎయిర్టెల్ లేదంటే టాటా ప్లేలో అయితే హెచ్డి ఛానల్స్ ఆరాంగా ప్లే అవుతాయి. దీనిలో అయితే హెచ్డి ఛానల్ చూసుకోవాలి అంతే. ఇవన్నీ చూడండి ఫ్రీ టు ఎయిర్వి ఆల్మోస్ట్ 300 పైన వచ్చినాయి మనకు. అంటే మనం డైరెక్ట్గా టోటల్ మనం మంచిగా సెట్ చేసుకుంటే 93 సెట్ చేసుకుంటే 500 ఛానల్స్ వరకు వస్తాయి. చూడండి ఇక్కడ నుంచి ప్లే అవుతున్నాయి. 600 పైన నుంచి మనకు ఛానల్స్ అనేవి ప్లే అవ్వడం స్టార్ట్ అయినాయి. 600 పైన నుంచి మొత్తము 1010 వరకు మధ్యలో అక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి చూడండి, వైట్ కలర్లో ఉన్నాయి, అవైతే ప్లే అవ్వవు. చూడండి ఇది సన్ మ్యూజిక్, తమిళ్ మ్యూజిక్ ఛానల్. ఇది మన జెమినీ టీవీ. సన్ డైరెక్ట్ అని ఇక్కడ లోగో చూపిస్తున్నాను చూడండి ఇందులోనే వస్తుంది, ఇందులో నుంచే వస్తుంది. నేనేం వేరే బాక్స్ అయితే సెట్ చేయలేదు, అది చెప్తా ఉన్నాను అక్కడ. వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ ఉంది. మా అల్లుడు ఏడవడం స్టార్ట్ చేసినాడు. తర్వాత మా అమ్మ వాడిని ఉయ్యాలలో వేసి ఊపడం అవన్నీ చేస్తూ ఉన్నా, కానీ వాడు ఎక్కువగా అరవడం వల్ల చాలా డిస్టర్బెన్స్ అయింది వీడియో మొత్తము. చూడండి ఫ్రెండ్స్, అన్నీ చూసుకోండి. ఇందులో హెచ్డి ఛానల్స్ కూడా నేను ప్లే చేసి చూపించాను మీకు. స్క్రంబల్ అని వస్తుంది. స్క్రంబల్ అని వచ్చేసి వాయిస్, అదే సౌండ్ అనేది వస్తుంది. సౌండ్ వచ్చేసి వీడియో లేకుండా ఉంటే మనకు, వీడియో ఉండి సౌండ్ లేకుండా ఉంటే, 2 అలా లేకుండా ఉంటే మనకు సరిపోదు కదా, 2 అనేది రావాలి కదా. అదే నేను ఇక్కడ స్క్రంబల్ అని వచ్చింది చూడండి. కొన్ని ఛానల్స్ కలర్లో ఉన్నాయి కానీ ప్లే అవ్వవు. అవి తర్వాత ఇప్పుడు ప్లే అవ్వలేదంటే మళ్ళీ రేపు కూడా రావు అని అనుకోద్దండి. 1 గంట 2 గంటలు అట్లా ప్లే అవ్వకుండా ఉంటాయి, తర్వాత ప్లే అవుతాయి. హెచ్డీలో ఉండేవి అని చెప్తున్నాను నేను. మామూలు నార్మల్ ఛానల్స్ అదే 720 పిక్సెల్లో ఉండేవి, 1080 పిక్సెల్లో ఉండేవి, హెవెక్లో ఉండేవి అయితే మనకు సౌండ్ ఒకటే వస్తుంది, వీడియో రాదు. చూడండి కిడ్స్ ఛానల్స్ అన్నీ ఉన్నాయి, A to Z.
నేను స్పీడ్గా మూవ్ చేసుకుంటూ పోయినాను. వీడియో ఇప్పటికీ చాలా ల్యాగ్ అయిపోయింది. ఎందుకంటే మనం రిపేర్ కాడ నుంచి మొత్తము స్కానింగ్ చేసే వరకు, తర్వాత పైన సాటిల్ సెట్టింగ్ వరకు మొత్తం దీంట్లో A to Z కవర్ చేశాను ఈ వీడియోలో. కాబట్టి చాలా ల్యాగ్ అయింది వీడియో. దాదాపుగా 17:30 ఉంది, 17:30 నిమిషాల ఉంది వీడియో. నేను ఎప్పుడైనా కానీ చిన్నగానే అప్డేట్ చేస్తాను. అనవసరమైనవి ఎటువంటి అవి ఎక్కువగా వాగడం కూడా ఉండదు మన దాంట్లో. డైరెక్ట్గా వర్క్ మీదకి వెళ్ళిపోతాము. ఇందులో మనం ఒక్క రీఛార్జ్లో ఒక్క సెటప్ బాక్స్లో ఎయిర్టెల్, సన్ డైరెక్ట్, తర్వాత వచ్చేసి టాటా ప్లే 3 ఛానల్స్ చూసుకోవచ్చు. నేను ఫ్రీ టు ఎయిర్ ఎందుకు సెట్ చేసుకున్నానంటే, అదే సన్ డైరెక్ట్ ఎందుకు సెట్ చేశానంటే, నేను నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి మిద్దెకి వెళ్ళకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 2 days ట్రయల్ ప్యాక్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ దీన్ని రీఛార్జ్ చేయను. ఎందుకంటే నేను ఈ బోర్డు యూజ్ చేయనో నాకే తెలియదు. నేను వేరే బాక్సులు మారుస్తూ ఉంటాను కాబట్టి నేను దీంట్లో రీఛార్జ్ చేసి దీంట్లోనే ఇరుక్కోవాలని అనుకోవట్లేదు. కాబట్టి దీంట్లో నేను రీఛార్జ్ చేయను. నేను ఊకే ట్రయల్ ప్యాక్ వరకు యూజ్ చేసుకొని తర్వాత అది ఫ్రీ టు ఎయిర్ చూస్తాము అంతే. ఫ్రీ టు ఎయిర్లో మా అల్లుడు ఉన్నంతవరకు, మెలుకొని ఉన్నంతవరకు మన కోసం కిడ్స్ ఛానల్స్ వస్తాయి, అవి పెడతాము అంతే. చూడండి, కొన్ని ఛానల్స్ ప్లే అవ్వవు, స్క్రంబల్ అని వచ్చేస్తాయి. మన తెలుగు ఛానల్ స్పోర్ట్స్వి దీంట్లో దాదాపుగా స్పోర్ట్స్ 4, మళ్ళీ వచ్చేసి స్పోర్ట్స్ 1, తెలుగు స్పోర్ట్స్ 1 2 అయితే నాకు దీంట్లో దొరికేసినాయి. ఇంకా నేను స్పీడ్గా మూవ్ చేసుకుంటూ పోయినాను కాబట్టి తర్వాత చూడలేదు నేను. అన్ని ఛానల్స్ అయితే నాకైతే దీంట్లో కవర్ అయినాయి. తర్వాత BBC ఎర్త్ అవి కూడా వచ్చినాయి, కానీ దాంట్లో ఒకటి ప్లే అవ్వలేదు. సోనీ పిక్సెల్ ఇది, దీంట్లో హాలీవుడ్ మూవీస్ వస్తుంటాయి. స్టార్ మూవీస్ దొరకలేదు నాకు అసలు కనబడలేదు. నేను స్పీడ్గా మూవ్ చేసుకుంటూ పోయినాను. ఉందో లేదో దీంట్లో స్కాన్ అయిందో లేదో టీపీ నాకైతే తెలియదు. నా ఫేవరెట్ ఛానల్ అది, నేను మూవీస్ దాంట్లో ఎక్కువ చూస్తూ ఉంటాను. తర్వాత పోగో కూడా వచ్చింది మన దాంట్లో పిల్లలది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నేను ఆల్మోస్ట్ వీడియోలో మొత్తం చెప్పేసాను అనుకుంటాను. ఇవన్నీ మీకు ఛానల్ చూపించాను చూడండి. టోటల్ ఇన్ని ఛానల్స్ వచ్చినాయి మనకి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాను. రిపేరీ గురించి అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటాను, సాఫ్ట్వేర్ గురించి.